నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో పీపీపీ విధానంలో తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి కర్తవ్యమని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ఇప్పటి నుంచే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజలకు వైద్య ఖర్చులు భారం తగ్గించేలా ప్రివెంటివ్ హెల్త్ విధానం, సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. సంజీవని ప్రాజెక్టు వేగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రణాళికలు చేయాలని చెప్పారు. సచివాలయంలో బుధవారం సంజీవని ప్రాజెక్టు పాపులేషన్ మేనేజ్మెంట్ పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు వైద్యారోగ్య శాఖ, ఆర్థిక, స్వర్ణ వార్డు శాఖ, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజలకు వైద్య ఖర్చులు భారం తగ్గించేలా ప్రివెంటివ్ హెల్త్ విధానం, సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ఇందుకోసం పబ్లిక్ హెల్త్ డేటాను వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వ సేవల్ని డిజిటలైజేషన్ చేసిన క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆశించిన స్థాయిలో పనిచేయకుంటే ఫలితాలు రావని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజారోగ్య రక్షణకు సంబంధించి ప్రచారం జరగడం లేదని, ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గించుకునేందుకు అవకాశం కలుగుతుందని సీఎం అన్నారు. అనీమియా, డయాబెటిస్ వంటి వ్యాధులు నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాల్సి ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి కర్తవ్యమని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ఇప్పటి నుంచే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సే నో టు ప్లాస్టిక్ అనే నినాదంతో కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ చేపట్టిన అవగాహన ర్యాలీ అభినందనీయమన్నారు. ఈ లక్ష్య సాధనలో ప్రజలు, వ్యాపారస్తులు కూడా సమానంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ బిషప్ అజ్రయ్య స్కూల్లో వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా కారుణ్య హెల్త్ ఆర్గనైజేషన్ ఫౌండేషన్లో ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ మరియు కాటన్ బ్యాగ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై విద్యార్థులతో కలిసి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు కాటన్ బ్యాగ్ల ప్రాముఖ్యతను వివరించి ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాల్సిన అవసరం ఉందని వివరించారు. చిన్న వయసు నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిర్మూలన దిశగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు చర్యలు తీసుకుంటున్నారని, పాఠశాలల స్థాయిలోనే విద్యార్థుల్లో చైతన్యం కల్పిస్తూ ప్రత్యామ్నాయంగా కాటన్ మరియు గన్ని బ్యాగ్లను ఉచితంగా పంపిణీ చేయడం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని, ఇటువంటి అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్న కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ వారిని అభినందిస్తున్నామన్నారు. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా బాల్యం నుంచే మనం పిల్లలకి చైతన్యవంతులు చేయటం అందరూ కూడా అవసరం. ఎందుకంటే వాళ్ళు విజయవాడ చూస్తున్నాం, గత ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పుట్టాం, ఇక్కడ పెరిగాం, ఎండలు మండిపోతూ ఉన్నాయి. అలాగే ప్లాస్టిక్ రహిత భారతదేశం చేయాలని నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానీ ఎంతో ప్రచారం కల్పిస్తూ ఉన్నాయి. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, వ్యాపారస్తుల మీద కూడా ఉంది. వ్యాపారస్తులకి గవర్నమెంట్ నుంచి మరి ఏదైతే ప్లాస్టిక్ నిషేధిత బ్యాగులు అమ్ముతూ ఉన్నారో వాళ్ళ మీద ఫైన్లు కూడా పెట్టాం, అన్ని రకాలుగా కంట్రోల్ చేస్తూ ఉన్నాం. కానీ కొన్ని చోట్ల అది అమ్ముతూనే ఉన్నారు, కొన్ని చోట్ల కేసులు పెట్టి వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషను ఇవాళ ఈ ఎన్జిఓ ఆర్గనైజేషను సే నో ప్లాస్టిక్
సే నో టు ప్లాస్టిక్ అని ఒక పెద్ద ఎత్తున యాజిటేషన్ అంటే ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమ రూపంలో స్కూల్స్ని అన్ని చోట్ల కూడా పిల్లల్ని చైతన్యవంతులు చేస్తూ ఈ గన్నీ బ్యాగ్స్ని 10,000 బ్యాగ్స్ దాకా వీళ్ళే ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నారు. ఈ కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థని వాళ్ళ ప్రతినిధులు అభినందిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది. మా ఆడపిల్లలకు కూడా చెప్తా ఉన్నాం, దీన్ని అన్ని చోట్ల కూడా అమలు చేయాలి. స్కూల్స్ నుంచి, మీ ఇంట్లో నుంచి, మీ క్లాస్ రూమ్స్ నుంచి అన్ని చోట్ల అమలు చేయాల్సిన అవసరం ఉంది. మనం ఏమీ పెద్దగా ఈ సమాజాన్ని బాగు చేయటం కన్నా చెడగొట్టకుండా ఉంటే చాలు. చెడగొట్టకుండా ఉండాలంటే ఈ ప్లాస్టిక్ని వాడకం కానీ, ఈ ప్లాస్టిక్ని ఎక్కడ పడితే అక్కడ వేయటం కానీ, ఒకవేళ మన చేతుల్లోకి వస్తే ఆ ప్లాస్టిక్ని ఎక్కడ వెయ్యాలో ఆ డస్ట్బిన్లో వేస్తే దాన్ని ప్రాసెస్ ప్రకారం నిర్మూలన చేస్తారు. అదే కనుక భూమిలో కనుక కలిసిపోతే యానిమల్స్, ఆవులు లాంటివి కానీ, గొర్రెలు లాంటివి తింటే మరి ఈ అరగవు. భూమిలోకి వెళ్తే 50,000 సంవత్సరాలైనా సరే అది అలాగే ఉండిపోద్ది. కాబట్టి మన ల్యాండ్ని మనమే కలుషితం చేస్తున్నాం, మన నీరుని మనమే కలుషితం చేస్తున్నాం. ఎన్నిటిని కూడా నిలువరించాల్సిన అవసరం, పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఈ పిల్లల వయసులోంచే ఉంది. బాల్యం నుంచి కనుక చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వీళ్ళు ఇంకో 10 మందికి చెప్పి చేస్తారు. కాబట్టి ఈరోజు 23వ డివిజన్ బిషప్ ఆంజనేయ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని మరి ఇక్కడ మాజీ కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలస్వామి, అలాగే ఈ కారుణ్య సంస్థ ప్రతినిధులు అందరం కూడా చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తిలో ఇంటింటికి కూడా సెంట్రల్ నియోజకవర్గం తీసుకెళ్ళి భవిష్యత్తులో ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా, ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్లాస్టిక్ వాడకాలను నిషేధిద్దాం, జూట్ బ్యాగుల వాడకాన్ని అమలు చేద్దాం అనే నినాదంతో నో ప్లాస్టిక్ టు యూజ్ అనే ఒక మంచి కొటేషన్తో ఈరోజు కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో మరి ఈ మంచి కార్యక్రమాన్ని వరల్డ్ ఎర్త్ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళకి ముందుగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ప్లాస్టిక్ వల్ల వాడకాల వల్ల జరిగే వ్యర్థాలను, మరి అలాగే దానివల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ పబ్లిక్కి ఈరోజు మన శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారి చేతుల మీదుగా ఈరోజు మరి 10,000 జూట్ బ్యాగులు పబ్లిక్కి, స్టూడెంట్స్కి పంచే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి బిషప్ ఆంజనేయ స్కూల్లో చిన్నారుల ఆధ్వర్యంలో ముందుగా ఈ 10,000 బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని స్కూల్లో ముందుగా ప్రారంభించి, తర్వాత ర్యాలీగా పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్లకు కూడా మరి అందరూ కూడా వాళ్ళు కూడా మరి అవేర్నెస్ తీసుకొచ్చేందుకు పబ్లిక్లో ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఎన్నోసార్లు మరి షాపులకి, తోపుడు బల్ల వాళ్ళకి, షాప్ యజమానులు అందరూ కూడా ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి ఎన్నోసార్లు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఫైన్లు కూడా వేయటం జరిగింది. కొంతవరకు మార్పు వచ్చినా కానీ ఇంకా కొన్ని చోట్ల ప్లాస్టిక్నే వాడుతున్నారు. దాన్ని నివారించడం కోసమే ఈరోజు కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ వారు ముందుకొచ్చి మరి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపిద్దాం, భవిష్యత్ తరాలకు మరి ఈ పొల్యూషన్ లేకుండా చేద్దాం, మరి గ్లోబల్ వార్మింగ్ లేకుండా చేద్దాం. మరి దీనివల్ల జరిగే అనర్థాలను పబ్లిక్కి తెలియజేసుకుంటూ ఈరోజు బోండమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మేము ముందుకు సాగడం జరిగింది. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. నాదెండ్ల మనోహర్ను సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. నాదెండ్ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. భాస్కర్ రావు కుటుంబ సభ్యులకు సీఎం, మంత్రి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నాదెండ్ల భాస్కర్ రావు మృతిపై సంతాపం తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జరుగుతున్న జాప్యంపై గళమెత్తేందుకు విజయవాడ వేదికగా ఆక్రోశ సభకు రంగం సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీన స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమల్లీశ్వరి వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమల్లేశ్వరి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దశాబ్దాలుగా మహిళా బిల్లును అడ్డుకుంటున్న ఇండియా కూటమి పార్టీలు మహిళా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాయని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలోనే మహిళలకు రాజకీయంగా సామాజికంగా తగిన గుర్తింపు లభించిందని ఆమె కొనియాడారు. 24న నిర్వహించే సభకు బీజేపీ రాష్ట్ర నాయకులు పివిఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వంలోని కీలక మహిళా నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈరోజు చాలా దురదృష్టకరమైన విషయం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే మహిళలందరూ కూడా, భారతదేశ మహిళలందరూ కూడా నిరాశతో ఉన్నారు. ఈరోజు 33% మహిళా బిల్లును వీగిపోయినందుకు మహిళలందరూ కూడా చాలా బాధాకరంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న సమయంలో, ఎందుకంటే ఇది గత 3 దశాబ్దాలుగా మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్న బిల్లు అనమాట. ఈరోజు ఆ బిల్లు అనేది వీగిపోవడం అనేది మహిళలకి నిజంగా ఆత్మ దెబ్బ కొట్టినట్టు పెద్ద విషయం. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు ఈ బిల్లు దాదాపుగా 96లో ప్రవేశపెట్టినప్పటికి కూడా 98 అట్లానే 99 2003లో కూడా ఈ బిల్లును ఆమోదం తెలపడం జరిగింది. కానీ కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ బిల్లుకి వ్యతిరేకంగా అనేక కారణాల వల్ల, అంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగా, అట్లానే ఏదైతే ఓబీసీ రిజర్వేషన్ ఉందో దాని పక్షాన కానీ ఈ బిల్లును కానీ అందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు 2023లో మరి ఒక మంచి టైటిల్తో నారీ శక్తి వందన్ అధినియం అని ఒక మంచి టైటిల్తో ఈ బిల్లుని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి తరుణంలో అప్పటి కూడా మరి ప్రతిపక్ష పార్టీలు దీనికి వ్యతిరేకించడం జరిగింది. ఈరోజు మరి ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ 33% మహిళా బిల్లుని మరి ఏ అయితే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకించడంలో మహిళల్ని చాలా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. విజయవాడలోని నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో విద్యార్థుల పట్ల వేధింపులు జరుగుతున్నాయని, దీనిపై గతంలో ఫిర్యాదు చేసినా విచారణ సక్రమంగా జరగలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ మండిపడ్డారు. POSH చట్టం ప్రకారం కమిటీలో ఉండాల్సిన బయట సభ్యులు ఎవరూ లేరని, కేవలం అంతర్గత సిబ్బందితోనే విచారణ జరిపించి ఆ ఫిర్యాదులు నిరాధారమని కొట్టివేయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. బాధ్యులైన వారిని అదే క్యాంపస్లో కొనసాగిస్తే విద్యార్థులకు న్యాయంపై నమ్మకం పోతుందని, అందుకే దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. విజయవాడలోని నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో జరిగిన వేధింపుల ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. ఈ ఘటనపై విచారణ నిమిత్తం ఆమె బుధవారం కళాశాలను సందర్శించి బాధితులు మరియు ఇతర విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థినుల పట్ల వేధింపులు జరుగుతున్నాయని, దీనిపై గతంలో ఫిర్యాదు చేసిన విచారణ సక్రమంగా జరగలేదని, తమకు మెయిల్ ద్వారా ఫిర్యాదు అందినట్లు చెప్పారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఫిర్యాదు చేసిన విద్యార్థినులను ఫ్యాకల్టీ భయపెడుతున్నారని, ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. విద్యార్థినులకు నిర్భయమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేదిక్ కాలేజ్లో నుంచి ఒక స్టూడెంట్ ఎవరో రాశారనమాట మెయిల్. కంటెంట్ ఏంటంటే, ఇక్కడ స్టూడెంట్స్ హెరాస్మెంట్కి గురవుతున్నారు, ఆల్రెడీ మేము రిపోర్ట్ చేయటం జరిగింది, ఎంక్వైరీ కూడా జరిగింది, కానీ ఎంక్వైరీ అనేది సరిగ్గా జరగలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్న్ ఎంక్వైరీ సరిగ్గా జరగకుండా మమ్మల్ని, స్టూడెంట్స్ని ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని కొంచెం థ్రెటన్ చేస్తున్నారు, లేకపోతే హెరాస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ ప్రెషర్ చూపించి, ఆ ఫియర్ చూపించి మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు. విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు ఆధ్యాత్మికతతో పాటు విద్యా బోధనను మేళవిస్తూ ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు పూనూరి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు ఇది అద్భుతమైన అవకాశమని ఆయన చెప్పారు.
నగరంలోని విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు ఇది అద్భుతమైన అవకాశమని ఆయన చెప్పారు. విజయవాడ ముత్యాలంపాడు సాయిబాబా మందిరం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నమాచార్య కీర్తనలు, సంస్కృతం, నృత్యం మరియు విష్ణు సహస్రనామ పారాయణం శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాబోయే 10వ తరగతి విద్యార్థుల కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులలో నిపుణులచే ఉచిత బోధన అందిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 26 నుండి మే 26 వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించే ఉచిత శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గౌతమ్ రెడ్డి సూచించారు. బాబా మందిరంలో ప్రతి సంవత్సరంలానే వేసవి నాడు సెలవుల సందర్భంగా ఇళ్లలో ఉండేటువంటి పిల్లలందరి యొక్క బాగోగుల్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత క్యాంపులను నిర్వహించాలని, గతంలో కూడా నిర్వహించినటువంటి క్యాంపుల్లో ఫలితంగా అనేక రకాలైనటువంటి ఫలితాలను పొందారనేటువంటిది భక్తులు మాకు వెల్లడించడం అనేటువంటి జరిగింది. బాబా గారి దయతో పిల్లల యొక్క చదువులు, వారికి ఉన్నటువంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని ముందుకు తీసుకువెళ్ళటానికి గాను నేను తీసుకునే నిర్ణయం ప్రకారంగా అన్నమాచార్య కీర్తనలు, సంస్కృతము, నృత్యము, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణము, దీంతోపాటు 10th క్లాస్ పిల్లలకి సపరేట్గా, ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేటువంటి పిల్లలకి మ్యాథ్స్లో శిక్షణ, ఇవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటిది నేను నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగానే అన్నమాచార్య కీర్తనని పప్పు సదాశివ శాస్త్రి గారు దాన్ని నిర్వహిస్తారు. సంస్కృతానికి సంబంధించి వావిలాల మురళీకృష్ణ గారు దీన్ని ప్రారంభించి ఆయనే ఆ క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. నృత్యానికి సంబంధించి శ్రీమతి అలివేలు మంగమ్మ గారు ఈ నృత్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చూస్తారు. ఈ విశిష్ట కార్యక్రమం శివకేశవ మారుతి స్వరూపమైనటువంటి సాయిబాబా మందిరంలో జరగటం ఒక గొప్ప విశేషం. ఈరోజు గమనించారో లేదో, ఇక్కడ ఈ అధ్యాపక బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు పప్పు సదాశివ శాస్త్రి గారు. వీరు అన్నమాచార్య కీర్తనల గురించి పిల్లలకు చక్కగా తర్ఫీదు ఇవ్వటం జరుగుతుంది. అలాగే నృత్యం శ్రీమతి అలివేలు మంగమ్మ గారు. ఈవిడ పార్వతుల యొక్క నృత్యాన్ని ఏ విధంగా పిల్లలకు అందజేయాలి అనేటువంటి భావనలో, సేవలో ఉన్నారు ఆవిడ. విశేషం ఏమిటంటే పేరేమో సదాశివ శాస్త్రి, శివస్వరూపమైనటువంటి వ్యక్తి, చేసేదేమో అన్నమాచార్య కీర్తనలు, వైష్ణవ సాంప్రదాయము. నృత్యం చేసేటువంటి వాడు పరమశివుడు, నాట్యాచార్యుడు. సాయంకాల సమయంలో రాక్షసుల్ని అసుర సంధ్యవేళలో ఆపి ప్రజలకు, భక్తులకు అందరికీ కూడా యోగక్షేమాన్ని కలిగించేటువంటి వాడు శివుడు. ఆ సదాశివ సందర్భంలో అలివేలు మంగారు వైష్ణవ నామధేయంలో ఉండి శివ సర్వీస్ చేస్తున్నారు. శివుడి యొక్క నృత్యానికి ఆనందం కలిగిస్తున్నారు. అందుచేత ఇవి శివకేశవ సంబంధమైనటువంటి అభేద్యము లేదు అని తెలియజేయటానికి ఇది ఒక పెద్ద అవకాశం, నిదర్శనం. దేవాదాయ భూములకు కాపలాదారుగా ఉండాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తూ భూబకాసురుల్లా తయారయ్యారని వైఎస్ఆర్సీపీ గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ ఆరోపణలు గుప్పించారు. రెడ్ బుక్ అండ చూసుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని తెలిపారు. రెడ్ బుక్ అండ చూసుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ రామచంద్ర మోహన్ దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అర్హత లేని వ్యక్తులను, దేవుడిపై నమ్మకం లేని వ్యక్తులను పలు పోస్టులలో నియమించడం సిగ్గుచేటన్నారు. రామచంద్ర మోహన్ 5,000 ఎకరాల దేవుడి భూములను అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. రామచంద్ర మోహన్ పై గత వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగిందని, వెంటనే చర్యలు తీసుకోవాలని, కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో చూపించాలని ఛాలెంజ్ చేశారు.
విజయవాడ గాంధీనగర్లోని శారదా జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామనారాయణ తెలిపారు. ఈ ఏడాది ఫలితాలలో కళాశాల విద్యార్థులు పలు సబ్జెక్టులలో 100కు 100% మార్కులు సాధించి రికార్డు సృష్టించారన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లను అందజేస్తున్నామని తెలియజేశారు. విజయవాడ గాంధీనగర్లోని శారదా జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 100కి 100% మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. ఈ సమావేశంలో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి కుందా రామ్ నారాయణ మాట్లాడుతూ శారదా ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలోని శారదా జూనియర్ కళాశాల 2026లో విద్యా సంవత్సరం ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిందన్నారు. ఈ ఏడాది ఫలితాలలో కళాశాల విద్యార్థులు పలు సబ్జెక్టులలో 100కు 100% మార్కులు సాధించి రికార్డు సృష్టించారన్నారు. భాషా సబ్జెక్టులలో కూడా విద్యార్థులు సత్తా చాటారన్నారు. సంస్కృతంలో 99, తెలుగులో 99 మరియు ఇంగ్లీష్లో 95 మార్కులు సాధించారన్నారు. అలాగే ప్రతి సంవత్సరం అత్యుత్తమ ఫలితాలు సాధించే విద్యార్థులకు శారదా ఎడ్యుకేషన్ సొసైటీ తరపున స్కాలర్షిప్లు కూడా అందజేస్తున్నామని ప్రకటించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ మాట్లాడుతూ తాను 1980 నుండి ఈ కళాశాలలో పనిచేస్తున్నానని, ఇప్పటి వరకు సుమారు 30,000 మంది విద్యార్థులు ఈ సంస్థ నుండి విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా జూన్ 1 నుండి ఎంసెట్, ఐఐటి, జేఈఈ ఫౌండేషన్ కోసం ప్రత్యేక బ్యాచ్లు ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుండి ఇంటర్తో పాటు ప్రొఫెషనల్ కోర్సులకు కూడా కోచింగ్ ఇవ్వనున్నారని తెలిపారు. విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధి కోసం కంప్యూటర్స్, కాలిగ్రఫీ, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మోటివేషన్ క్లాసెస్ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం ఏంటంటే శారదా జూనియర్ కాలేజ్, శారదా ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క అనుబంధ సంస్థ శారదా జూనియర్ కాలేజ్ యొక్క మొన్న 2026 రిజల్ట్స్ అనాలిసిస్ ఒకసారి చెప్దాం. అద్భుతమైన రిజల్ట్స్ సాధించారు మన శారదా జూనియర్ కాలేజ్ విద్యార్థులు. శారదా ఎడ్యుకేషన్ సొసైటీ గత 50 సంవత్సరాలుగా విద్యాసేవలో ముందర ఉంటోందండి. దాంట్లో భాగంగా శారదా జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఈ సంవత్సరం కామర్స్ దాంట్లో 100కి 100% సాధించారు. అలాగే మ్యాథ్స్లో 100% సాధించిన పిల్లలు ఉన్నారు. ఆ ప్రకారమే మోర్ దాన్ 90% సాధించిన పిల్లలు 19 మంది ఉన్నారు. ఎకనామిక్స్లో 100కి 100 సాధించిన వాళ్ళు ఉన్నారు, 100% వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీషు అలాగే ఈ రిజల్ట్స్ అన్ని అనాలిసిస్లో అన్నీ వచ్చేసరికి కామర్స్లో హయ్యెస్ట్ 100కి 100 రిజల్ట్స్ వచ్చాయి. అలాగే సాంస్క్రిట్లో 99 మార్క్స్ వచ్చాయి. అలాగే వచ్చేసరికి ఏంటంటే ఇంగ్లీష్లో 95 మార్క్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసరికి తెలుగులో 99 మార్క్స్ వచ్చాయి. సో ఈ సంవత్సరం ఏంటంటే మొత్తం 248 విద్యార్థులు మన దాంట్లోంచి పాస్ అయ్యారు. జూనియర్ ఇంటర్ కానీ సీనియర్ ఇంటర్ వచ్చేసరికి ఈ రిజల్ట్స్ అనాలిసిస్ అంతా కూడా చాలా ఆశాజనకంగా ఉంది. దీనికి ఏంటంటే మన విద్యార్థులు అలాగే మన ఉపాధ్యాయులందరి కృషి ఫలితం మూలంగా ఈ సంవత్సరం మంచి రిజల్ట్ అనేది రావటం జరిగింది. ఈ సందర్భంగా 100కి 100% సాధించిన విద్యార్థులకి మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ₹1000 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇవాళ ఇవ్వటం జరుగుతోందండి. అలాగే ప్రతి సంవత్సరం శారదా ఎడ్యుకేషన్ సొసైటీ అత్యుత్తంగా సాధించిన విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం నుంచి మేము ఏంటంటే విద్యార్థులందరికీ ఇంటర్తో పాటు ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు ప్రొఫెషనల్ కోర్సెస్కి అట్ ద సేమ్ టైం అలాగే ఐఐటి, జేఈఈ ఫౌండేషన్ లాగా వాళ్ళకి ఏంటంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రెషర్ లేకుండా పిల్లలకి ఎంసెట్ కోచింగ్ కానీ లాంగ్ టర్మ్ ఎంసెట్ ఇంటర్తో పాటే ఈ ప్లేసెస్లో ఇక్కడ ఉండే పిల్లలకి ఏంటంటే ప్రెషర్ లేకుండా విద్యని బోధించడం అనే కాన్సెప్ట్తో స్పెషల్ బ్యాచ్ ఒకటి రన్ చేయడం ఈ సంవత్సరం నుంచి రేపు జూన్ 1 నుంచి బిగిన్ చేయడం జరుగుతోంది. సో మీ పత్రికా ముఖంగా మేము ఏంటంటే ఈ రిజల్ట్స్ అన్నీ కూడా జనాలకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. నేను ఈ కాలేజీలో చేరింది 1980 నుంచి ఈ కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను. మా కాలేజీలో చూసినట్టయితే స్టూడెంట్స్ దాదాపు 30,000 మంది స్టూడెంట్స్ మా కాలేజ్ నుంచే ఇప్పటివరకు వెళ్తూ ఉన్నారు. కాలేజ్ నుంచి అంటే 1974లో పెట్టిన కాలేజీ దాదాపు 50 వసంతాలు పూర్తి చేసుకుని మంచి రిజల్ట్స్ తోటి ఎప్పుడు ప్రతి సంవత్సరం మాకు మంచి రిజల్ట్స్ ఇస్తానే ఉన్నారు. పిల్లలు వాళ్ళ పిల్లలు చేర్పిస్తూ కాలేజీలో వస్తూ ఉన్నారు. మా స్టూడెంట్స్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఫారెన్లో ఉన్నా కూడా అక్కడి నుంచి పంపించి ఇక్కడికి మా కాలేజీలో చదివించాలి అనే ఉద్దేశంతో పంపించారు స్టూడెంట్ని.
అంటే అంత కాలేజీలో ఒకసారి చదివిన తర్వాత మా కాలేజీలో ఎగ్జామ్స్ రోజు డైలీ ఎగ్జామ్ పెట్టడం, మంత్లీ ఎగ్జామ్స్ పెట్టడం, వాళ్ళ యొక్క స్టడీ ఒకటే కాకుండా ఆల్ ఓవర్ డెవలప్మెంట్ నాలెడ్జ్ గెయిన్ చేయడంలో మా కాలేజీ కద్మా కాలేజెస్ అన్నిటికంటే చాలా మిన్న. ఎందుకంటే మా కాలేజీ అని నేను గొప్పలు చెప్పడం కాదు, మా కాలేజీ స్టూడెంట్స్ ఒకసారి చేరిన తర్వాత వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కంపేర్ చూసుకుంటున్నప్పుడు కద్మా కాలేజీలో లాగా మా కాలేజీ కాకుండా మేము వాళ్ళకి స్పోర్ట్స్ డే అని కండక్ట్ చేసి, వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ అని కల్చరల్ డే కండక్ట్ చేసి, వాళ్ళకి ప్రతి నెలకు ఒకసారన్నా మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేసి, వాళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ క్లాసెస్ యాక్టివిటీస్ చూపిస్తూనే ఉంటాం. అందుకని ఒక్కసారి మా కాలేజ్ చదివిన తర్వాత ఆ పేరెంట్స్ కూడా మళ్ళీ మా కాలేజీనే చదివించాలని వాళ్ళు పట్టుబట్టడం, వాళ్ళు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలు మళ్ళీ మా కాలేజీలోనే ఉండాలంటాం, వాళ్ళు ఇంకొకరు చెప్పడం. అలా కాలేజీ ఎప్పుడు చూసినట్టు కూడా మా కాలేజీకి ఎప్పుడు రిజల్ట్స్లో చూసినట్టు, ఈ సంవత్సరం కూడా రిజల్ట్స్ చూసినట్టు మా దాంట్లో అందరికీ దాదాపు 90% పైన వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నేను అదే స్టూడెంట్స్ని ఇందాక పిలిచాను వాళ్ళందరినీ. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ 60 మార్క్స్ ఉంటే 60 out of 60, 70 మ్యాథ్స్లో 75 ఉంటే 75 out of 75, అట్లాగా ఎక్కువ రిజల్ట్స్ ఎక్కువ మార్క్స్ మా దాంట్లో ఎక్కువ కనబడుతూ ఉంటుంది. స్టూడెంట్స్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క మార్క్సే క్లాసెస్లో చూసినట్టే కద్మా కాలేజ్తో చూసినట్టు మా కాలేజీలో వాళ్ళ పిల్లలు కూడా మార్క్స్ తెచ్చుకోవడంలో బాగా కృషి చేశారు. మా దాంట్లో స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్, వీళ్ళందరూ దాదాపు ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం. నేను చెప్పాను, నేను కూడా ఇప్పుడు 1980 నుంచి పనిచేస్తున్నాను. అట్లా కద్మా స్టాఫ్ మెంబర్స్ కూడా ఎప్పటి నుంచో పనిచేస్తే హైలీ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్ అందరూ మా కాలేజీలో పనిచేయడం వల్ల మాకు అది ఈజీగా ఉంటుంది చెప్పుకోవడానికి కూడా. మాకు రిజల్ట్స్ కూడా చూసినట్టే ఎక్కువగా వస్తున్నాయి, మార్క్స్ కూడా ఎక్కువగా వచ్చినాయి, ఆ పర్సంటేజ్ కూడా ఎక్కువ వచ్చింది. మా కాలేజీలో కూడా ఇదివరకులా కాకుండా ఇప్పుడు మేము దాంట్లో కద్మా ఆస్పెక్ట్స్లో ఏంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో కంప్యూటర్స్ నేర్పిస్తున్నాం. మేము వాళ్ళకి హ్యాండ్ రైటింగ్ స్పీచ్ అని చెప్పి కాలిగ్రఫీ అని పెట్టాం. ఆ కాలిగ్రఫీ అంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ డెవలప్ చేయడానికి మోటివేషన్ క్లాసెస్ పెట్టాం. వాళ్ళ హెల్త్ కేర్ వచ్చేకి అది కూడా కండక్ట్ చేసాము. అలా స్టూడెంట్స్కి ఆల్రౌండ్ డెవలప్మెంట్లో మా కాలేజీలో మేము చాలా కష్టపడి చేస్తా ఉన్నాం. అది 50 ఏళ్ళుగా మేము చేసిన నిరంతర కృషి. అది మార్క్స్ బాగానే. అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో విజయవాడకు చెందిన ఒక యువ స్కేటర్ హషీష్ అద్భుత ప్రతిభ కనబరుస్తూ పతకాల పంట పండిస్తున్నాడు. కోచ్ సత్యం పర్యవేక్షణలో 2021 నుంచి కఠోర శిక్షణ పొందుతున్న మంగళగిరి డోలాస్ నగర్ చెందిన మెరుగుపాల రాజు శివ పార్వతీల కుమారుడు తన అసాధారణ ప్రతిభతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ విషయమై గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో యువ స్కేటర్ తల్లిదండ్రులు మాట్లాడుతూ 2024లో పొల్లాచిలో జరిగిన 62వ జాతీయ స్కేటింగ్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం 2025లో తైవాన్ ఇంటర్నేషనల్ పోటీల్లో రజత పతకం కైవసం చేసుకున్నాడు. 1 రజతం, 2 స్వర్ణాలు, 2 కాంస్య పతకాలు సాధించి సత్తా చాటాడు. మంగళగిరి ఆత్మకూరులోని ఎంఎంసి రింక్ కమిషనర్ అలీం బాషాలు ప్రత్యేక సమయాన్ని కేటాయించి సాధనలో సహకరించగా అరవింద పాఠశాల యాజమాన్యం చదువులో వెసులుబాటు కల్పించింది. వారానికి 2 రోజులు నేరుగా శిక్షణనిస్తూ బాబును తీర్చిదిద్దారు. ముందు వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్ వంటి భారీ క్రీడల్లో దేశానికి కీర్తి తీసుకురావాలంటే ఆర్థికంగా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని బాబు తల్లిదండ్రులు మెరుగుపాల రాజు దంపతులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు స్పందించి తమ కుమారుడికి అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించాలని వారు కోరుతున్నారు. మా బాబు ఆశీష్ చిన్నప్పటి నుంచి కూడా స్కేటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఆడుకునే బొమ్మల బదులు స్కేట్స్ కొనిపెట్టమని నన్ను బాగా ఫోర్స్ చేశాడు. బొమ్మలు కొనుక్కోరా, స్కేట్స్ ఎందుకంటే, లేదు నాకు స్కేట్సే కావాలని చెప్పేసి ఫోర్స్ చేశాడు. నేను ఆ రోజు వర్క్ చేసి స్కేట్స్ కొని వీడికి ఇచ్చాను. నేను చాలా తృప్తి చెందాను ఆ రోజు. కానీ ఈరోజు నేషనల్లో ఇంటర్నేషనల్ మెడల్ సంపాదించి నాకు అదే తృప్తి మళ్ళీ ఈరోజు పొందాను. ఎలాగంటే నా వర్క్ చిన్న వర్క్, ఇంటీరియర్. ఈడు టార్గెట్ చాలా పెద్దది, రీచ్ అవ్వాలంటే ఎలాగని చెప్పేసి నేను చాలా టెన్షన్ పడుతూ ఉంటాను. కానీ వీడు సంపాదించే మెడల్ బదులు ఆ టెన్షన్ కూడా నాకు పెద్ద టెన్షన్ అనిపించట్లా. ఎలాగలాగా నేను చేసి వాడికి ఏర్పాటు చేస్తున్నాను. నేషనల్ వరకు ఓకే, ఇంటర్నేషనల్ అంటే కొంచెం బడన్ అయిపోతుంది. బాబు చిన్నప్పటి నుంచి స్కేటింగ్ ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ని చూసి మేము డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియంలో జాయిన్ చేశాను.
2018 నుంచి స్కేటింగ్ చేస్తున్నాడు. వాడి ప్రతిభను చూసి ఇంకా బాగా చేస్తున్నారని సీనియర్ కోచ్ దగ్గర నేర్పించండి అని మాకు సజెషన్స్ ఇవ్వడంతో మేము సత్యం సార్ దగ్గర జాయిన్ చేశాము. సత్యం సార్ టీమిండియా కోచ్. ఆయన స్కేటింగ్ నేర్పించడంలో చాలా మెలకువలుగా నేర్చిన ఆయన శిష్యరికంలో చేసిన వాళ్ళు స్టేట్, ఇంటర్నేషనల్, సేషన్స్, వరల్డ్ మెడలిస్టులు అయ్యారు. ఆయన శిష్యరికంలో చేర్పించాలని నేను విజయవాడలో 2021 నుంచి పెద్దవాళ్ళతేరులో రెంట్ హౌస్ తీసుకొని ఆయన దగ్గర జాయిన్ చేశాను. ఆయన శిష్యరికంలో 4 సంవత్సరాల్లోనే బాబు పొలాచీలో 2024 62వ నేషనల్ స్కేటింగ్ కాంపిటీషన్లో బాబు ఇన్లైన్ ఫ్రీ స్టైల్ అండర్ 14లో జూనియర్ విభాగంలో బాబుకి నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ నేషనల్ గోల్డ్ మెడల్ నుంచి 2025 తైవాన్ ఇంటర్నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాడు. ఇలానే మన ఎంటీఎంసీ రింగ్ ప్రొవైడ్ చేసిన కమిషనర్ గారికి, శ్యామ్ సార్కి, పవన్ అన్నకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ టైం అయినా కమిషనర్ సార్ ప్రాక్టీస్ చేసుకోవడానికి రింగ్ ఇచ్చారు. సో వీళ్ళందరూ సపోర్ట్తోనే నేను ఇలా వచ్చాను. ఇంకా మా స్కూల్ స్కేటింగ్లోనే కాదు, స్కూల్లో కూడా ఎలాంటి గ్రేడ్స్ తగ్గనివ్వకుండా మా స్కూల్ వాళ్ళు నన్ను చూసుకుంటున్నారు. మా హెడ్ మిస్ట్రెస్ మేడం పేరు ఇంద్రాణి మేడం, మా ప్రిన్సిపల్ సార్ పేరు అరవింద్ సార్, నవ్య మ్యామ్, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. అలానే మా సబ్జెక్ట్ టీచర్స్ నవ్య మ్యామ్, రజియా మ్యామ్, నాజియా మ్యామ్, సోషల్ సార్, గౌస్ భాషా సార్, మ్యాథ్స్ సార్, వీళ్ళందరూ నన్ను సపోర్ట్ చేయటం మూలంగానే నా స్టడీస్లో కూడా ఏ స్కోర్లోనే ఉంటున్నాను. ఎలాంటి తగ్గనివ్వకుండా జాగ్రత్తగా చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో పీపీపీ విధానంలో తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి కర్తవ్యమని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ఇప్పటి నుంచే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.